అయితే ఇప్పుడు లక్ష్మణుడు ఒక యుద్ధంలో మూర్చపోతాడండి. అప్పుడు సంజీవిని మొక్క తీసుకురామని చెప్పి అంటారు. అదే మెడిసినల్ ప్లాంట్ అది. అసలు ఆ సంజీవిని ప్లాంట్ అంటే అది మానవుల మీద ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది ఇప్పుడు మీరు చూడండి, అది 100కు నేను మీకు బుక్ లో కూడా చూపిస్తా. నా బుక్ లో రాసిన సంజీవని మొక్క మరణించిన వాళ్ళు చనిపోకుండా జీవిస్తారు అన్నట్టు. అయితే నేను ఏమని చెప్తున్నా, మానవుడు కర్మజీవి. ఓకే అండి. కర్మలకు లోబడి జీవిస్తాడు, కర్మలకు లోబడి మరణిస్తాడు. ఓకే. సంజీవని మొక్క అనేది త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి తీసుకొస్తాడు, సో బతికిస్తాడు. అది 100% కరెక్టు. సంజీవని అనేది ఒక మొక్క చిన్నది, విన్నరా? దాని ఆకుల రసం తీసుకొచ్చి దేహంపై రాస్తే ఆ మనిషి చనిపోయిన వ్యక్తి లేచి మంచిగా ఉండు, ప్రాణంతో ఉంటాడు. ఓకే. అటువంటి మొక్క నా దివ్య దృష్టిలో నేను కూడా చూసిన. మరణించిన వాళ్ళు చాలా మంది మళ్ళా సహజ స్థితిలో ఉన్నారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కర్మలకు లోబడి జన్మించి కర్మలకు లోబడి మరణిస్తాడు తప్ప సంజీవని మొక్క మన ఇంట్లో ఉన్నా కూడా సంపూర్ణంగా మనం బతకలేం. అది ఉన్నంత వరకు ఆరోగ్యంగా జీవిస్తాం కావచ్చు, కానీ కర్మానుసారం సమయం వచ్చిన తర్వాత పైకి పోక తప్పదు. విన్నరా? సంజీవని మొక్క అనేది 100% కరెక్టు. మళ్ళా మానవునికి ఇప్పుడు చివరి దశలో సంజీవని మొక్క లభిస్తుందని రాసిన నేను బుక్ లో. మానవునికి లభిస్తుంది, ఓకే, కానీ ప్రకృతి సహకరించదు. ప్రకృతి సహకరించదంటే భూగోళం అంతమైపోతుంది. అర్థమైందా? ఓకే. మానవునికి అదొక కర్మానుసారం అంతే. అది మొత్తం సంజీవని మొక్క మానవుని కూడా దొరుకుతుంది, మన చుట్టూ వాతావరణంలో ఉంది, మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. అది పసరు తీసి బాడీకి మొత్తం మసాజ్ చేయాలి. ఆ పసరు తీస్తే మనం ఆటోమేటిక్ గా ముక్కులో పోయాలి, చెవులో ముక్కులో పోసి మొత్తం మసాజ్, బాడీ మొత్తం మసాజ్ చేయాలి పసరు. అటువంటి వ్యక్తి మళ్ళీ లేచి సహజ స్థితిలో. అది శరీరానికి ఉపయోగపడుతుంది అంటారా సంజీవని మొక్క ఔషధం? సంజీవని మొక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ చెప్పినట్టు మనం వినట్లేదు. మీరు బాగా 100కు 100%. ఓకే. ఆత్మ చెప్పినట్టు విన్న వ్యక్తి 100%. అది నిజంగా చెప్పాలంటే భగవంతుని ఒక దేవత అంటాం కదా, శ్రీరాముడు ఉన్నాడు, వెంకటేశ్వర, ఇప్పుడు మన అవునా కదా, ఇప్పుడు కొన్ని దేవతలు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆత్మ చెప్పినట్టు వింటారు వాళ్ళు. తన ఆత్మ బోధన చేస్తుంది. వాళ్ళ అవతారం, వాళ్ళ కర్మానుసారం మానవుని అవతారం, కానీ వాళ్ళ ఆత్మ అనేది భగవంతుని విశ్వరూపం మన ప్రతి మానవునిలో ఉంటది. వాళ్ళకి మనకు తేడా ఏంటిదంటే, వాళ్ళ ఆత్మ బోధన చేస్తే ప్రతిది కూడా ఆత్మ చెప్పినట్టు వింటారు. ఆత్మకు జరగబోయేది అంతా తెలుసు, వీళ్ళ కర్మానుసారం వీళ్ళకు కూడా తెలుసు, ప్రతిది కూడా తెలుసు, కానీ వాళ్ళు ఆపరు. ఏది కూడా కర్మలకు లోబడి వాళ్ళు ఇప్పుడు జీవితంగా వాళ్ళకు సంపూర్ణంగా మరణం లేకుండా జీవిస్తా అంటే కుదరదు. అర్థమవుతుందా? కర్మానుసారం కర్మలకు లోబడి జన్మిస్తారు అన్నట్టు. వాళ్ళు సంతోషంగా మరణం కూడా స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు మానవునికి కూడా ఇప్పుడు మీరు ఒక్కటి చెప్తున్నా నేను ప్రత్యేకించి బాగా ముఖ్యమైన సబ్జెక్టు. ఇప్పుడు అనేక పశువులు జంతువులు ఉన్నాయండి, అది కర్మలకు లోబడి జీవిస్తుంది, కర్మలకు లోబడి మరణిస్తుంది. ప్రతి ప్రాణజీవి ఆత్మ చెప్పినట్టు వింటది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క మానవుడు మాత్రమే వ్యతిరేకిస్తుండు. ప్రతి ప్రాణజీవి తన ఆత్మే పరమాత్మని ప్రతి మాటలు రాని ప్రతి ప్రాణజీవి, మనము ఏ కర్మల కొద్ది మనం జన్మించినమో అది తూచా తప్పనిసరి అమలు చేసి మరణించాలన్నది ప్రతి ప్రాణజీవికి తెలుసు. ఓకే. ఒక మానవుడికి తప్ప. ఇప్పుడు మీరు చూడండి, మనం ఇప్పుడు చూడండి, మానవుడు కర్మలకు లోబడి జన్మించిండు. ఎన్ని జంతువులను మొత్తం చంపి తింటున్నాడండి, చికెన్, మటన్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మరణిస్తా అని తెలుసు, పక్షులు ఎన్నో ఉన్నాయి జంతువులు, అది జంతువులు, అది దానికి మొత్తం మరణిస్తా అని తెలుసు, సంతోషంగా అది ఉంటుంది, సంతోషంగా వెళ్ళిపోతుంది అది. విన్నారా? అవును. ఇప్పుడు అదే గనక అదే మానవుడు ఇప్పుడు మరణిస్తాడు అంటే, ఆ మరణించక ముందే అసలు ఆ చంపక ముందే చనిపోతాడు.
అవునా కదా? అవును. అంటే ఇప్పుడు మనకు తేడా ఏంటంటే కర్మలకు లోపడి జన్మిస్తాం కాబట్టి ఆ కర్మలు ముందే తెలిస్తే ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకుంటాం. ప్రతి ప్రాణజీవులు కూడా ప్రతిదీ దానికి జరగబోయే తెలుస్తుంది. ఇప్పుడు భూకంపాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన నేను, కొన్ని యుగ పురుషులకు కొందరు కారణజన్ములకు ప్రకృతి హెచ్చరిక చేస్తుంది. ఒక పక్షులే కావచ్చు, పిట్టలే కావచ్చు, కుక్కలే కావచ్చు, కొన్ని ప్రకృతి హెచ్చరిక చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తుమ్ము, పిల్లి, కొన్ని కుక్కలు మొగలడం అంటారు, కొన్ని ఇంకా అనేక జంతువులు హెచ్చరికలు చేస్తాయి. మరణానికి ముందు కొన్ని సంఘటనలు, అనేక భయంకరమైన సంఘటనలు, ఇప్పుడు భూకంపాలు ఉన్నాయి, పక్షులు అవి హెచ్చరిక చేస్తాయి. కొన్ని ఇప్పుడు భూగర్భంలో ఉన్న జంతువులు ఉంటాయి కదా, కొన్ని అవి పాములు, అవి అన్నిటికీ తెలుసు భయంకరమైన పరిస్థితి జరుగుతుందని. జరగబోయే సృష్టి సిగ్నల్ ఇస్తా ఉంటది. ఆ సిగ్నల్ వాటి ఆత్మ వెంటనే ప్రతి తెలుస్తుంది, కానీ అవి మాట్లాడలేవు, హెచ్చరికలు చేస్తాయి. కొన్ని హెచ్చరికలు మనం అదే అంటున్నా, ఇప్పుడు ఈ దగ్గు, తుమ్ము, కొన్ని హెచ్చరికలు అవి అనేది మానవుడు గ్రహించలేకపోతుండు. కాబట్టి ఇదే రకంగా యుగ యుగానికి ఒక్కొక్క రకంగా ఒక కొత్త సినిమా లాగా తీసిండు భగవంతుడు. అర్థమవుతుందా? ప్రతి యుగంలో జరిగింది 100% భగవంతుడు ఈ కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక దిక్సూచిగా మానవుని మనుగడ కొరకు, మానవుని మనుగడ దిక్సూచి కొరకు, జీవన విధి విధానాల కొరకు ఒక యుగాన్ని ఒక యుగము ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అట్లా ఇప్పుడు శ్రీరాముని భగవంతుడైనా కూడా మానవుని ఇట్లా ఈ రకంగా జీవించాలన్నది, ఇన్ని ఇబ్బందులు ఉంటాయని అన్ని మొత్తము అవి అనుభవించి మనము మన జీవన మనుగడ మనం కొనసాగుతుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి యొక్క జన్మ ఎలా పుట్టాడు, అంటే జననం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది ఆంజనేయ స్వామి గురించి? ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇప్పుడు ఒకటి చూడండి, ఆంజనేయ స్వామి కూడా నా దివ్యదృష్టి ప్రకారంగా మానవుని అవతారమే. మానవుని అవతారం, భగవంతుడే కానీ విశ్వరూపంలో ఉన్న మానవుడు. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జన్మించిన ప్రతి మానవుని ధ్యేయం కర్మలకు లోబడి జన్మిస్తుంది, కర్మలకు లోబడి అంతమైపోతుంది దేహం. తనలో ఉన్న ఆత్మ పరమాత్మ ఎవరైనా అంతం కాదు. ఆంజనేయ స్వామి యుగ యుగాలుగా ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యన అవుపడాలనేది మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు మరణం ఎక్కడ, మరణం దేనికి ఉంది చెప్పండి? మరణం దేహానికే ఉంది, ఆత్మకు లేదు. ఆత్మకు లేదు. అయితే మరి ఆత్మ ధ్యేయం ఉంది కదంటే, ఇప్పుడు ధ్యేయం కర్మలకు లోబడి ధ్యేయం నిర్మాణం చెందింది. ఆ కర్మలను అమలు చేస్తుంది, ఆత్మ వెంటాడుతుంది. అట్లా నీలో ఉన్నది, నాలో ఉన్నది అదే ఆంజనేయ స్వామి, అదే శివుని విశ్వరూపమే. అర్థమవుతుందా? అది అందువలన ఆంజనేయ స్వామి పుట్టుంటారు. ఆంజనేయ స్వామి ఎక్కడో లేడు, మన మధ్యలో ఉన్నాడు. అప్పుడు భగవంతుని దేవతలు కాబట్టి ఇప్పుడు వాళ్ళ రూపంలో అప్పుడు మొత్తం శ్రీరామునికి అక్కడ అవన్నీ మొత్తం వాళ్ళ యుగ యుగాల్లో ప్రతి దేవుడు ఉన్నాడు. ఓకే, దేవుడు లేడు అని ఎక్కడ ఏం లేదండి, దేవుడు అంతటా ఉన్నాడు. అయితే ఈ సంపూర్ణ రామాయణం చాలా సింపుల్గా చెప్పగలరా ఒక 10 minutesలో? అంటే రాముడు ఎలా పుట్టాడు అక్కడి నుంచి ఆఖరి వరకు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది అది? కొన్ని వేల సంవత్సరాలు అయి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్గా మీరు యుగ యుగానికి ఇప్పుడు ఈ రామాయణం మహాభారతం ఎవరు రాసిండ్రు? రామాయణం అయితే వాల్మీకి రాసిండు. వాల్మీకి ఎవరు? భగవంతుని విశ్వరూపమే కదా, అవునా కదా? శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ మొత్తం ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం భగవంతుని విశ్వరూపమే కదా. మానవునికి దిశ నిర్దేశం చేయడానికి ఇవన్నీ అవతారాలు. అర్థమవుతుందా? ఈ రకంగా ఇట్లా జీవించాలా, ఇట్లా జన్మించి ఇట్లా ఈ రకంగా చేయాలా ఏదన్నది ఒక దిక్సూచిగా. అర్థమవుతుందా? ఆ రకంగా వాళ్ళు జన్మించిండ్రు, జన్మ చాలించిండ్రు. సో 100కు ఇప్పుడు వాళ్ళు అప్పుడు జన్మించిండ్రు, వాళ్ళకి ఎందుకు అయ్యేదంటే మనం ఎట్లా జన్మించిండ్రు వాళ్ళు అట్లే జన్మించిండ్రు. వాళ్ళు ఇప్పుడు భగవంతుని ఇప్పుడు మొట్టమొదటి మానవుడు ఎలా జన్మించిండు చెప్పండి? అది భూలోకంపై మొట్టమొదటి మానవుడు ఎట్లా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? ఓకే, రాముడు ఉదాహరణ చెప్తున్నా నేను. రాముని కన్నా ఇంకా ముందు చరిత్ర ఉంది.
రాముని కన్నా దీనికన్నా ఇంకా ముందు చరిత్ర స్టార్టింగ్ ప్రారంభం చాలా సర్ప్రైజ్ గా ఉంటది. మొట్టమొదటి మానవుని చరిత్ర చాలా సర్ప్రైజ్ గా ఉంటది. అప్పుడు అది తర్వాత సబ్జెక్ట్ తీసుకుందాము. సో ఇదంతా యుగ యుగాలు, యుగం అంతమవుతా ఉంటది, మళ్ళీ యుగం ప్రారంభం అవుతా ఉంటది. అంటే ఈ రాముడిది ఒక ఈ కథ అంతా ఒక 10 minutes లో చెప్పగలరా? ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనకన్నా పెద్దలు, చాలా అనుభవజ్ఞులు, అవతార పురుషులు బుక్కులు రాశారు. విన్నరా? చాలా మేధావులు ఉన్నారు. సో దయచేసి ఏంటంటే మనము వాళ్ళ దాంట్లో చాలా చిన్నోళ్ళము. ఇప్పుడు ఏదైనా నాకు ఒకటి ఏంటంటే దివ్యదృష్టి ద్వారా కొంచెం నేను చాలా జరగబోయేది, చాలా సృష్టి ఎలా ప్రారంభమైంది, మొట్టమొదటి మానవుడు ఎలా జన్మించిండు అన్నది కూడా నాకు తెలుసు. ప్లస్ ఈ గ్రహాలు కూడా ఎలా సృష్టించబడినాయి, గ్రహాలు కూడా ఎప్పుడు అంతమైపోతాయి అన్న సబ్జెక్ట్ కూడా తెలుసు. ఈ విశ్వంలో సృష్టించబడింది ఏదైనా అంతమైతుంది. అర్థమవుతుందా? మీరు ఆపలేరు. సృష్టించబడింది ఏదైనా అంతమయ్యేది రాస్తుంది. ఏదైనా నిర్మించినప్పుడే దాన్ని మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైరీ డేట్ రాయబడుతుంది. మానవునికి ఎగ్జాంపుల్ గా 120-200 సంవత్సరాలు అయితే అదే రకంగా గ్రహాలకు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటది. అట్లా ఇప్పుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకంగా మానవుడు ఆకారం ఒకటైనా హైటు, పర్సనాలిటీ అట్లా ఇవన్నీ రకరకాల యుగ యుగానికి మార్పులు అవుతూ ఉంటాయి. ఇదండి కాలజ్ఞాని పివి రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానవుడు చేసే ప్రతి పని కూడా అతని కర్మ సిద్ధాంతం ప్రకారం అతను పనులు చేస్తుంటాడు. అది మంచి అయినా చెడైనా అతను కర్మానుసారం జరుగుతుంది తప్ప ఇది అతను చేసేది అతని చేతిలో ఏముండదని చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.